హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ఇంతవరకు చూడని 5 ఐడియాస్‌తో వచ్చేసానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అదే అండి మన ఇంట్లో ఉన్న వేస్ట్ క్యాప్స్‌తో మన ఇంటికి అందం తెచ్చే 5 ఐడియాస్‌తో వచ్చేసానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అది కూడా ఇప్పుడైతే దివాళీ వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా బయట ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటామండి కొన్ని డెకర్ ఐడియాస్ అనేవి. అలా తీయకుండా మన ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. ఈ వేస్ట్ క్యాప్స్‌తో తప్పకుండా ట్రై చేసేయండి. అన్ని ఐడియాస్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్ని ఐడియాస్ చాలా బావుంటుంది. అండ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. అదే అండి ఇక్కడైతే నేను ఒక లిక్విడ్ బాటిల్ తీసుకున్నానండి. దానికున్న క్యాప్స్‌నైతే ఈ విధంగా తీసుకున్నాను. మనం ఎక్కువగా బాటిల్స్‌నైతే రీయూజ్ చేస్తూ ఉంటామండి. ఈ క్యాప్స్‌నైతే మనం పడేస్తూ ఉంటామనమాట. అలా పడేయకుండా దీని విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఒక అందమైన హోమ్ డెకర్ ఐడియా అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ లిక్విడ్ బాటిల్సే కాకుండా మనకు కంఫర్ట్ బాటిల్స్ కూడా ఉంటాయి కదండీ! వాటి క్యాప్స్ కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా తీసుకొని క్యాప్స్‌కైతే మిడిల్ ఈ విధంగా హోల్స్ అయితే మనం సెట్ చేసుకోవాలండి సూది సహాయంతో. ఈ విధంగా అన్నిటికి మనం హోల్స్ అయితే సెట్ చేసి డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఫెవిక్రాఫ్ట్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలాంటి ప్లాస్టిక్ అయితే మనం అప్లై చేసేటప్పుడు చాలా వరకు లాస్టింగ్ వరకు వస్తుందండి. అంతే కాకుండా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. చూడండి ఈ విధంగా నేను దీనికైతే డార్క్ బ్లూ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే వేరే కలర్స్ కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ డార్క్ బ్లూ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ ఐడియాకి. టోటల్‌గా అన్ని క్యాప్స్‌కి డార్క్ బ్లూ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అద్దాలు తీసుకునే విధంగా ఫెవికాల్ సహాయంతో అంటించుకుంటున్నానండి. ఇక్కడైతే నేను డైమండ్ షేప్‌లో ఉన్న అద్దాలు తీసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చి ఈ విధంగా చుట్టూరున్న అద్దాలతో ఈ విధంగా మనం అంటించుకోవాలి. టోటల్‌గా అన్ని క్యాప్స్‌కి ఈ విధంగా మనం అద్దాలతో అంటించుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను వీటినైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా అద్దాలకైతే సైడ్‌లో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. చిన్న బ్రష్ మరియు వైట్ పెయింట్ తీసుకొని విధంగా స్లాంటింగ్ టైప్‌లో లైన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ అద్దంకైతే. టోటల్‌గా ఈ అద్దాల చుట్టూ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ వైట్ అయితే డార్క్ బ్లూ కదండీ కాంబినేషన్. ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల లుక్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ విధంగా అద్దాల చుట్టూ వేసుకోవడం వల్ల మొత్తం ఈ అన్ని క్యాప్స్‌కి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కింద కూడా ఖాళీగా ఉంది కాబట్టి చిన్న బ్రష్ సహాయంతో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. జిగ్‌జాగ్ షేప్‌లో అయితే ఈ విధంగా చుట్టూరున వేసుకోవడం వల్ల చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ దానిపైన ఈ విధంగా నేను డాట్స్ అయితే సెట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న డాట్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా టోటల్‌గా అంతా మనం అన్ని క్యాప్స్‌కి డాట్స్ అయితే సెట్ చేసి అండ్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చూడండి మిడిల్‌లో కూడా కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి యెల్లో పెయింట్ సహాయంతో ఈ విధంగా హార్ట్ షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా బ్రైట్‌గా కనిపిస్తుందనమాట. ఈ విధంగా యెల్లో పెయింట్ అప్లై చేసుకోవడం వల్ల టోటల్‌గా అన్ని క్యాప్స్‌కి ఈ విధంగా మనం అప్లై చేసి ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక అట్టముక్క తీసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఒక ప్లాస్టిక్ క్యాప్ తీసుకుంటున్నానండి. ఇంత సైజ్ అయితే సరిపోతుందనమాట. మీకు కావాలంటే ఇంకా పెద్ద సైజ్ తీసుకోవచ్చండి క్యాప్స్ బట్టి. ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అట్టముక్క మీద ఉంచి లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎడ్జస్ట్‌లో అయితే ఈ విధంగా చూడడానికి బాలేదు కాబట్టి కాటన్ టేప్ తీసుకునే విధంగా చుట్టూనైతే సెట్ చేసుకుంటున్నానండి. ఇలాంటి టేప్స్ అనేవి మనకు స్టేషనరీ షాప్‌లో దొరుకుతుంది కదండీ! దాన్నైతే ఈ విధంగా తీసుకొని నేను సైడ్‌లో అయితే ఎడ్జస్ట్‌లో ఈ విధంగా నేను టేప్ సహాయంతో అంటించుకుంటున్నాను. టోటల్‌గా ఈ విధంగా మనం అంటించుకున్న తర్వాత దీనికైతే నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. అప్లై చేసి చూడండి ఈ విధంగా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను డార్క్ బ్లూ ఈ విధంగా థ్రెడ్ తీసుకుంటున్నాను. దీనైతే కొన్ని వరుసలైతే తీసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా కొన్ని వరుసలు తీసుకొని కట్ చేసుకొని చూడండి దారం అయితే ఈ విధంగా నేను సెట్ చేసి ముడైతే వేసుకుంటున్నాను చివర్లో. ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను ఒక అట్టముక్క తీసుకుంటున్నానండి. అదే నోట్‌బుక్ అట్టముక్క ఉంటుంది కదా! దాన్నైతే ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. దారం అయితే కింద ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న పీస్ తీసుకునే విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత మనం కలర్ అప్లై చేసుకున్న ఈ క్యాప్స్ తీసుకొని చూడండి. ఈ విధంగా నేను మనం ముందుగా ఫస్ట్‌లో హోల్స్ వేసుకున్నాం కదండీ! సూది దారంతో ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూడండి మనం అట్టముక్క వేసుకున్నాం కాబట్టి క్యాప్స్ అనేవి కింద పడకుండా ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని చూడండి ఒక ముత్యం తీసుకునే విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా స్పేస్ ఇచ్చి చూడండి ముడైతే వేసుకుంటున్నాను. ఒక 3 సార్లు అయితే వేసుకుంటున్నానన్నమాట ముడైతే. మళ్ళీ అట్టముక్క తీసుకునే విధంగా మనం గుచ్చుకొని చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రౌండ్ షేప్‌లో అయితే ఈ విధంగా నేను ఎడ్జస్ట్‌లో ఈ విధంగా ఎక్కించుకుంటున్నానండి. కలర్ వేసింది ఈ విధంగా వెనకాలకైతే ఉండాలండి. పైకైతే ఉల్టా ఉన్న పీస్‌ని ఈ విధంగా సెట్ చేసి చూడండి. పైన కూడా ఈ విధంగా నేను ఒక 2 లేదా 3 సార్లు ఈ విధంగా ముడైతే వేసుకోవాలి రాకుండా ఉండడానికి. అన్ని పీసెస్‌కి కొద్దిగా స్పేస్ ఇచ్చి చూడండి తక్కువ హైట్ నుంచి ఎక్కువ హైట్ వరకు ఈ విధంగా మనం దారం అయితే సెట్ చేసి ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలండి. పల్స్ అయితే ఈ విధంగా చూడండి మిడిల్‌లో కూడా వేసుకున్నాను.
పైనైతే దారం అయితే కట్ చేయలేదండి. అన్నీ ఒక దగ్గర చేర్చే విధంగా మనం వాల్ డెకర్ చేసుకోవడమే. అంటే వాల్‌కి హ్యాంగ్ చేసుకోవడమే అండి. మిడిల్‌లో హాల్‌లో గానీ, లేదా బయట కూడా ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకోవచ్చండి. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అస్సలు దీన్ని మనం లిక్విడ్ బాటిల్స్‌తో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ లిక్విడ్ బాటిల్స్‌తో ఇలాంటి షేప్‌లో ఉన్న క్యాప్స్ కూడా వస్తూ ఉంటాయి కదండీ! మనం వీటిని కూడా పడేస్తూ ఉంటాము. అస్సలు దీంతో ఏమి యూజ్ లేదని అస్సలైతే పడేయకండి. సూపర్ అయిన ఒక వాల్ డెకర్ ఐడియా చూపిస్తాను రండి. చూడండి ఇక్కడైతే నేను లిక్విడ్ బాటిల్స్‌లో ఉన్న ఇలాంటి షేప్స్ అయితే కొన్ని క్యాప్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడైతే కేవలం ఒక 4 క్యాప్స్ తీసుకున్నాననమాట. తీసుకొని చూడండి కింద మాత్రం ఈ విధంగా రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒక 2 పీసెస్‌కి అయితే రెడ్ పెయింట్ మరియు మరొక 2 పీసెస్‌కి అయితే ఈ విధంగా డార్క్ బ్లూ అయితే అప్లై చేసుకొని తీసుకున్నాననమాట. కలర్స్ అయితే అప్లై చేసిన తర్వాత చూడండి పైనైతే నేను ఈ విధంగా యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. పైన 4 పీసెస్‌కైతే ఈ విధంగా టోటల్‌గా అంటించి ఆరించుకోవాలండి కలర్స్ అయితే. ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను అద్దాలు తీసుకుంటున్నానండి. రౌండ్ షేప్‌లో ఉన్న అద్దాలైతే ఈ విధంగా ఫెవికాల్ సహాయంతో అంటించుకుంటున్నాను. ఈ విధంగా అద్దాలైతే సెట్ చేసి మిడిల్‌లో అయితే చూడండి దానికి చుట్టూరా ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను. వెనకాలైతే చూడండి డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. అంతే అండి. ఈ దివాళీకి కావాల్సిన ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నాం. అచ్చం ఇదైతే మనకు చూడడానికి టీ లైట్ స్టాండ్స్ లాగా ఉంటుందండి. దివాళీ టైంలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా డోర్స్‌కి విధంగా మనం వాల్ డెకర్ చేసేటప్పుడు. దీనైతే ఉత్తిగా అలా ఉంచకుండా ఇందులో అయితే ప్లాస్టిక్ ముక్కలు కూడా మనం ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియాస్ మాత్రం చాలా బాగుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. మన ఇంట్లో అయితే ఎక్కువగా ఉన్నవి ఇలాంటి క్యాప్సే కదండీ! వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి మనం వీటితో అయితే చాలా రకాల ఐడియాస్ అయితే చూసే ఉంటారండి. కానీ ఈ ఐడియా మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి కొన్ని క్యాప్స్ తీసుకున్నాననమాట. ఈ విధంగా చూడండి నేను దీనికైతే హోల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సైడ్‌లో అయితే అన్ని క్యాప్స్‌కి ఈ విధంగా మనం హోల్స్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత చూడండి దీనికైతే నేను డార్క్ బ్లూ అయితే అప్లై చేసుకుంటున్నానండి. నాకు అన్ని ఐడియాస్‌కైతే డార్క్ బ్లూ కలర్స్ అయితే చాలా బావుంటుందండి. అంతే కాకుండా మనం డెకర్ చేసేటప్పుడు కూడా ఇంకా చాలా బాగా బ్రైట్‌గా కనిపిస్తుందండి. అందుకే నేను డార్క్ బ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక 5 క్యాప్స్ తీసుకొని కలర్ అయితే అప్లై చేసుకున్నానండి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత మిడిల్‌లో అయితే కొద్దిగా ఫెవికల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా నేను పెద్ద సైజ్ మిర్రర్ అయితే సెట్ చేసుకున్నానండి. దీని చుట్టూ కూడా ఈ విధంగా అద్దాలైతే సెట్ చేసుకుంటున్నానండి. డైమండ్ షేప్‌లో ఉన్న అద్దాలైతే టోటల్‌గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసి ఆరించుకున్న తర్వాత మిగతా క్యాప్స్ కూడా ఈ విధంగా అద్దాలతో అయితే మనం అంటించిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఇయర్ బడ్ తీసుకొని చూడండి వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా దాని మధ్యలో అయితే ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేసుకుంటున్నానండి. చుట్టూరున అయితే ఈ విధంగా సెట్ చేసి అన్ని క్యాప్స్‌కి ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక అట్టముక్క తీసుకున్నానండి. వేస్ట్ అట్టముక్క అయితే తీసుకున్నాను. ఒక స్కేల్ తీసుకొని స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా లైన్స్ అనేవి చూడండి అచ్చం స్కేల్ టైప్‌లో వేసుకుంటున్నానండి. కొద్దిగా స్పేస్ ఎక్కువగా ఇచ్చుకొని చూడండి దీనికైతే నేను డార్క్ బ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ వైట్ పెన్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్‌లో అయితే ఈ విధంగా టోటల్‌గా అంటించుకున్న తర్వాత డాట్స్ అయితే మిడిల్‌లో అయితే నేను యెల్లో పెన్ సహాయంతో హోమ్ అని రాసుకుంటున్నానండి. మీకు నచ్చిన వర్డ్స్ కూడా రాసుకోవచ్చనమాట. అండ్ సైడ్‌లో కూడా కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా హార్ట్ షేప్‌లో అయితే సైడ్‌లో కూడా డ్రా చేసుకుంటున్నానండి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ క్యాప్స్ అయితే తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఇక్కడైతే నేను డార్క్ బ్లూ దారం తీసుకున్నానండి. దాన్నైతే ఈ విధంగా కొన్ని వరుసలు తీసుకొని సూది సహాయంతో ఈ విధంగా ఎక్కించుకొని కిందైతే ముడి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యాప్స్‌కి మనం ముందుగానే హోల్స్ ఉంచుకున్నాం కదండీ! దానిలో ఈ విధంగా నేను ఎక్కించుకుంటున్నాను. అన్ని క్యాప్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి దాని కిందైతే ఈ విధంగా నేను ముత్యం అయితే వేసుకుంటున్నానండి పైకైతే. ఇప్పుడు కొద్దిగా స్పేస్ ఇచ్చి చూడండి. ఈ విధంగా నేను ముడైతే వేసుకుంటున్నానండి. ఒక 2 లేదా 3 సార్లు అయితే ముడి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం వేసుకునే ముత్యం అనేది కిందకి పడదనమాట. ఇప్పుడు చూడండి ముడి వేసుకున్న తర్వాత ముత్యం తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకు ఆ ముత్యం అనేది కిందకైతే పడదండి. ఇలా 3 సార్లు వేసుకున్నట్లయితే టోటల్‌గా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా స్పేస్ ఇచ్చి చూడండి ముడైతే వేసుకుంటున్నాను. ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ స్కేల్ టైప్‌లో ఉన్న ఈ అట్టముక్క తీసుకొని చూడండి. ఈ విధంగా నేను ఎడ్జస్ట్‌లో అయితే ఈ విధంగా ఎక్కించుకుంటున్నాను. ఎక్కించి పైకి మరియు కిందకి ఈ విధంగా వేసుకొని చూడండి. వెనకాలైతే టోటల్‌గా ముడైతే వేసుకుంటున్నాను. ఇలా 2 లేదా 3 సార్లు ముడి వేసుకోవడం వల్ల క్యాప్స్ అనేవి కింద పడకుండా ఉంటుందండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్‌లోని అన్ని క్యాప్స్‌ని మనం చూడండి హైట్ ఎక్కువగా, హైట్ తక్కువగా ఇలా
నేను సెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా దారం అయితే కొద్దిగా ఎక్కువగా తీసుకొని మనం ఈ విధంగా అన్ని మనం అట్టముక్క అయితే సెట్ చేసుకోవాలండి. అన్ని క్యాప్స్‌కి అట్టముక్క అయితే సెట్ చేసిన తర్వాత వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ ఐడియా మాత్రం అస్సలు దీన్ని మనం క్యాప్స్‌తో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. బయట కంటే ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. సేమ్ ఇలాంటి క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదండీ! ఏదో గాజు బాటిల్స్ కానీ, లేదా మిక్స్ ఫ్రూట్ జామ్స్ అలాంటివి ఉంటాయి కదండీ! అలాంటి క్యాప్స్ అయితే ఉంటాయి కదండీ! వాటినైతే మనం పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. దీనైతే యూజ్ చేసి ఒక సూపర్ దివాళీ డెకరేషన్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక క్యాప్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ క్యాప్ అనేది. ఈ విధంగా డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. దీనికి కూడా టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను వుడెన్ స్పూన్స్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ప్లాస్టిక్ స్పూన్స్ కూడా ఉంటాయి కదండీ! దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కేవలం పైన షేప్ మాత్రం కట్ చేసుకుంటున్నానండి. కొన్నైతే ఈ విధంగా తీసుకొని చూడండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఈ స్పూన్ ముక్కలైతే ఈ విధంగా నేను తీసుకుంటున్నానండి. దీనైతే అంటించుకోవడానికి ఫెవి బాండ్ అనే ఒక లిక్విడ్ తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఫెవి స్టిక్ కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల చాలా చక్కగా అదైతే స్టిక్ అయిపోతుందండి పడిపోకుండా. ఇలా నేను నిల్చోబెడుతున్నాను. ఇలా చుట్టూ ఉన్న ఈ ముక్కలనైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. చూడండి వెనకాల మరియు ముందర ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత టోటల్‌గా ఆరించుకోవాలి. ఇప్పుడు దీనికైతే చూడండి వైట్ పెయింట్ సహాయంతో ఇయర్ బడ్‌తో ఈ విధంగా నేను డాట్స్ అయితే సెట్ చేసుకుంటున్నానండి. చూడండి డాట్స్ అనేవి కొద్దిగా షేప్ అనేది ఎక్కువగా అండ్ లాస్ట్‌లో అయితే కింద ఈ విధంగా నేను చిన్నగా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. డాట్స్ అయితే ఇలా లాస్ట్ వరకు చాలా చక్కగా స్పూన్స్ మిడిల్‌లో విధంగా మనం లైన్ షేప్‌లో డాట్స్ అయితే సెట్ చేసుకోవాలి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత చూడండి దీనైతే నేను మరింత అందంగా చేయడానికి ఈ విధంగా యెల్లో పెయింట్ సహాయంతో ఈ విధంగా స్లాంటింగ్ టైప్‌లో అటు ఇటు విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అంతే అండి. చాలా చక్కగా ఒక లివింగ్ రూమ్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఈ విధంగా నేను మిడిల్‌లో అయితే టీ లైట్స్ అయితే ఆన్ చేసుకున్నానండి. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే కాకుండా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంత బావుంటుందో. మనం ఈ విధంగా కొన్ని ఐటెమ్స్ కూడా తీస్తూ ఉంటాము దివాళీ టైంలో. బయట కంటే ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. ముఖ్యంగా లివింగ్ రూమ్‌లో ఈ విధంగా మనం డెకర్ చేసుకునేటప్పుడు, అంతే కాకుండా దివాళీ రోజు ఈ విధంగా బయట ఈ విధంగా డెకర్ చేసేటప్పుడు చాలా బావుంటుందండి. లైట్స్ అనేవి ఉన్నప్పుడే కాదండి, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఐడియా మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి. ఇక్కడైతే నేను హార్పిక్ బాటిల్ తీసుకున్నానండి. మనం ఇలాంటి బాటిల్స్ కూడా వాడుతూ ఉంటాము. అదే అండి రీయూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ క్యాప్స్‌ని అయితే పడేస్తూ ఉంటాము. అసలు ఇందులో అయితే ఏమీ యూజ్ లేదని ఇన్ని రోజులైతే మనం ఎన్నో పడేసామండి. ఈ ఐడియా చూసిన తర్వాత ఇకైతే అస్సలైతే పడేయరండి. ఇలాంటి క్యాప్స్ అనేవి తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను ఒక 2 క్యాప్స్ తీసుకున్నానండి. హార్పిక్ బాటిల్ యొక్క క్యాప్స్ అనేవి తీసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే చాలా వరకు ఇలాంటి అద్దంగా చేసే కొన్ని ప్లాస్టిక్ మొక్కలైతే మనం ఇంట్లో అయితే కొనుక్కుంటూ ఉంటాం కదండీ! వాటి డబ్బాలైతే కొన్ని సార్లయితే కింద పడి పగిలిపోతూ ఉంటుంది. కానీ మనం వీటినైతే ఒక పక్కనైతే పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయకండి. ఈ విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ప్లాస్టిక్ మొక్కల యొక్క పాట్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి చిట్టి చిట్టి మొక్కలు పెట్టుకోవడం వల్ల. అంతే అండి. చాలా సింపుల్‌గా కలర్‌ఫుల్ అయిన కొన్ని ఐడియాస్ అయితే చూపించానండి. మీకైతే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇలాంటి క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉన్నప్పుడు పడేయకుండా మనం ఇన్ని రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. అది కూడా ఈ దివాళీ టైంలో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.